మాట్లాడండి. కార్తిక్ హ్యాస్ ఎన్ ఇష్యూ. yes చెప్పండి మేడం. పారిపోతున్నారు అంటే సభలకి వెళ్ళి ప్రతిపక్షాలు వాకౌట్ చేయలే. సాక్షాత్తు స్పీకర్ గారే సభను అడ్జాయిన్ చేస్తున్నా వాయిదా వేస్తున్నా అన్నారు. వాయిదా వేస్తున్నా అంటే ఎవరు సభ నడపాలి. తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు సభ నడిపిస్తూ పెట్టాలి, బిల్లును చేసి చూపెట్టాలి. ఆ రోజు ప్రతిపక్షాలు ప్రశాంతంగా ఉన్నారా? చేసినప్పుడు పేపర్ స్ప్రేలు అంటే మా పార్టీలో ఉన్న వాళ్ళని సరే అవతల పక్షాల నుండి పేపర్ స్ప్రేలు వాడిరు, సభలు బల్లలు దుంకొచ్చిరు, మైకులు ఇరగొట్టిరు, అంత చేసినా కూడా సభను కంట్రోల్లో పెట్టి బిల్లు పాస్ చేసి చూపెట్టాలి. అడ్జాయిన్ చేసినామా? సో పారిపోయినరు అనొద్దు. పారిపోయినరు అని అంటే ఏంది? మేము వాకౌట్ చేస్తే పారిపోయినట్టు. మేము వాకౌట్ చేయలే. సాక్షాత్తు స్పీకర్ గారు సభను వాయిదా చేశారు. ఇన్ కేస్ మీరు వాకౌట్ చేసినా కూడా బిల్లులు పాస్ చేసుకుంటాము అని చెప్పారు కదా. మీరు ఉండండి, సభలో ఉండండి, మీరు గొడవ పెట్టండి, డిస్టర్బ్ చేయండి. మరి బిల్స్ మీకు అదే కావాలా? మరి వీళ్ళకి కావాల్సింది అదే కదా. అది కాదు అంటే 6 రోజుల నుంచి మీరు ఏం చేస్తా ఉన్నారు ఒకసారి చెప్పండి. ఎందుకు చేస్తున్నారు ఈ మధ్య ఈ పని? ఇప్పుడు మీరు ఏమంటున్నారు? ఎట్లా పోతారు నరేంద్ర మోడీ ఇంటికి అని అడుగుతున్నారు. అరే ఇంటికి వస్తేనే అది కూడా ప్రజాస్వామ్యయుతంగా నిరసనగా ఇంటి ముందుకు వస్తే మీకు నిరసన తెలపడానికి జంతర్ మంతర్ కూడా ఉంది కదా. తీవ్రత జంతర్ మంతర్ దగ్గర చేస్తున్న దానికన్నా తీవ్రమైనటువంటి అంశం ఇది. సో ఇమ్మీడియట్ ఎఫెక్ట్ కోసం మీరు అక్కడికి వెళ్ళి చేయాల్సి వచ్చింది. ఇంటికి పోతేనే ఇంటి దగ్గరికి పోతే ఇంత బాధ అవుతుంది. తగిలిన మా తలకాయలు, తగిలిన దెబ్బలు, జల్లెళ్లాగా మారిన మా శరీరాలు, వీటికి సమాధానం ఎవరి శరీరాలు? కాంగ్రెస్ పార్టీ చెప్పారు కదా. కాంగ్రెస్ పార్టీ రాజకీయం, కాంగ్రెస్ రాజకీయ బెనిఫిట్ కోసం విద్యార్థులు వాడుకుంటున్నారు. వీళ్ళ చేతలాక అదే చెప్తున్నాడు. కొంతమంది కాదు ఏమంటారా, పగిలిన తలలు మాయి కావు. విద్యార్థులు ఎవరా? విద్యార్థులు జైషా కన్నా తక్కువ ఎవరు చెప్పండి? అమిత్ షా గారు కుమారుడు ఉన్నాడు, ఆయన అట్లనే కొడతారా? ఆయన కన్నా అక్కడ కూర్చున్న విద్యార్థులు ఎవరికి తక్కువ మేడం? ఎవరి పిల్లలు వాళ్ళకి ఎక్కువనే కదా. ఈ రోజు జల్లెళ్ళ మారినటువంటి ఈ కాయాలకు సమాధానం ఎవరు చెప్తారు? ఇంటికి వస్తే ఎంత బాధ ఉంది. జల్లెడైనాయి శరీరాలు, జల్లెడైనాయి మేడం. కళ్ళు వలిగిపోయినాయి, తలలు వలిగిపోయినాయి, ఈపులు, ఆడపిల్లల ఈపులు ఎర్ర కందిపై చర్మం పగిలిపోయింది మేడం. వాళ్ళ తల్లిదండ్రులకు కడుపు కొత్త ఎవరు చూడాలి? మీకు పెళ్లిళ్ళు లేవు, పిల్లలు లేరు, మీకు తెలియదు ఆ బాధ ఏందో. పెళ్లి పిల్లలు ఉంటే ఆ పిల్లలకు దెబ్బ తగిలితే ఆ బాధ ఎట్లుంటో మీకు తెలుస్తుంది. మీ నేతకు కూడా లేరు కదా పెళ్లి పిల్లలు. మేము పెళ్ళే చేసుకోలే, మీరు చేసుకొని విడిచిపెట్టిరు. పర్సనల్ కాదు ఇది. పిల్లలు ఈ పిల్లలు ఉంటే తెలుస్తుండే ఆ బాధ. ఇప్పుడు మా నాయకుడికి పెళ్లి కాలేదు సార్, తెలియదు. మీకు భార్య ఉంది, పిల్లలు ఉంటే మీరు భార్యతో ముందు జీవితం తెలుస్తుండే. కాంగ్రెస్ ఏం లేదు, జీవితాలు కడుపు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఖతమైపోతా ఉంది. అన్ని రాష్ట్రాల్లో ఏదో ఒకటి క్రియేట్ చేసుకోవాలి. వాళ్ళకన్నా సపోర్ట్ చేయాలి, విద్యార్థుల ముసుగులను పోవాలి. నేనేమంటున్నా అంటే ఎన్టీ అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో 10-12 రకాల ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తా ఉన్నారు. జేఈ గానీ, ఇంజనీర్, అన్ని రకాల టెస్టులు. ఇది ఒక్కటి నీట్ లో ఇది ఏంటంటే పేపర్ బేస్డ్ ఎగ్జామినేషన్. పేపర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కన్వర్ట్ ఇంటూ సిబిటిగా చేద్దామని ప్లాన్ ఉంది. కంప్యూటర్ బేస్డ్ అంటే దీంట్లో కొంతమంది కుమ్మక్కై ఎవడో దాంట్లో ఎన్టీఆర్ పనిచేసేటోడు, ఎవడో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్ లో మీరు 85 సార్లు మీరు 23